తన దృష్టికి ఏమంటున్నాడు చెప్పండి? అనుకూలమైన దానిని మనలో జరిగించుతూ. వింటున్నారా? ఇగో బాబు, నువ్వు ఇట్లా పోవాలి, ఇటు పోవద్దు కదా, ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండకూడదు. వింటురా? మనము ఇలాగా బోధించబడాలి. వింటురా? ఇలాగ చెప్పబడాలి. ఎప్పుడు చెప్తాడు దేవుడు? ఆయనతో నువ్వు సక్రమైనటువంటి సంబంధాలు ఉన్నప్పుడు. లేదు అంటే ఏం చేస్తాడు చెప్పండి? నీ సేవకునితో మాట్లాడుతుంటాడు. ఇందులో నువ్వు ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు కదా. నీ సేవకుని ద్వారా, లేదంటే ప్రవక్తలు ఉంటారు, లేదంటే సీనియర్స్ ఉంటారు కదా, బాగా బైబిల్ చదివినటువంటి అనుభవజ్ఞానులు ఉంటారు.